చాలామంది చాలా వర్తగా బాగా మాట్లాడారు కాబట్టి తక్కువతో ముగించాలి. ప్రపంచం మొత్తం కొలిచే ఏకైక దేవుడు కలియుగ అవతార పురుషుడు శ్రీ వెంకటేశ్వర స్వామి, అది అందరికీ తెలుసు. అయితే నాకు తెలిసి వెంకటేశ్వర స్వామి ఆలయం పుట్టినప్పటికీ ఈ ప్రపంచంలో ఎవరు పుట్టి కూడా ఉండరేమో, కానీ అటువంటి వెంకటేశ్వర స్వామి ఆలయం తాలూకా లడ్డూ కల్తీ విషయంలో ఏనాడు ఎన్ని గవర్నమెంట్లు మారినా ఏనాడు జరిగిన అవినీతి గత 5 సంవత్సరాల్లో జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉండేటప్పుడు జరిగింది. ఇది వాస్తవం. ఎందుకంటే స్వయాన వైవి సుబ్బారెడ్డి వెంకటేశ్వర స్వామి ఆలయానికి పెద్ద మనిషిగా ఉండేటప్పుడు చిన్నప్పయ్య అంటే వైవి సుబ్బారెడ్డి పిఏ 50 లక్షల రూపాయలు నేరుగా ఆయన అకౌంట్లోకి ఎందుకు వెళ్ళాయని నేను సూటుగా అడుగుతున్నాను. ఈరోజు సుమారు 250 కోట్ల రూపాయల అవినీతి జరిగిందని చెప్పి సిట్ అధికారులు ప్రకటిస్తే ఈరోజు వైసీపీ నాయకులు ఒంటెత్తి పోకడాలకు వెళ్ళి మీ చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు ఆవు కొవ్వు లేకపోతే కల్తీ నెయ్య తయారైందని అనేకమైన జంతు తాలూకా మిశ్రమాలు అందులో కలిసాయని చెప్పారు. అలాంటి జరగలేదని సిట్ అధికారులు అని చెప్పి విర్రవీగుతున్నారు. అసలు జగన్మోహన్ రెడ్డి గారికి నేను సూటుగా ఒకే ఒక క్వశ్చన్ అడగాలనుకుంటున్నాను ఈరోజు. ఎందుకంటే బాబు, సిట్ అధికారులు ఇచ్చింది 632 పేజీల డేటా, కానీ ప్రస్తుతానికి నెల్లూరు కోర్టులో సబ్మిట్ చేసింది 210 పేజీలు మాత్రమే. ఇంకా మీ చిట్ట 400 పేజీల డేటా ఇంకా సబ్మిట్ చేయలేదు. ఆ 400 పేజీల డేటా వచ్చినప్పుడు అందులో ఏం కలిసాయి అనేది మీకు ఈ రాష్ట్ర ప్రజలకి తెలియజేసే బాధ్యత మా పైన ఉంది. 2, ఏదైతే ఈ 250 కోట్ల రూపాయల అవినీతి జరిగిన డబ్బు ఎవరి పాకెట్లోకి వెళ్ళే, ఎవరి అకౌంట్లోకి వెళ్ళే మొత్తం డేటా తయారవుతుంది. ఖచ్చితంగా ఎవరైతే తప్పు చేశారో కటకటాల పాలు అవ్వాల్సిందే.